నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రియల్మీ GT6 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగుంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి చూపిస్తాను. రియల్మీ GT6 పవర్ మీట్స్ AI అని ఉంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే క్వాల్కామ్ వాళ్ళ స్నాప్డ్రాగన్ 8 జెన్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఆల్ నైట్ విజన్ కెమెరా, ఇక్కడ కెమెరా చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెట్తో పాటు వచ్చింది. నాకైతే సిల్వర్ కలర్ కంటే గ్రీన్ కలర్ కొంచెం నీట్గా కొంచెం డిజైన్ అన్నట్టు బాగా కనిపించింది అన్నమాట. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే మాత్రమే మెయిన్ హైలైట్ ఏంటంటే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 జెన్ ప్రాసెసర్ వస్తుంది. హయ్యర్ ర్యామ్ వేరియంట్, స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది. 6000 నిట్స్ బ్రైట్నెస్ అంటారు కానీ లిమిటెడ్ సిచ్యువేషన్స్లో ఉంటుంది. అండ్ సోనీ వాళ్ళది LYT80OS కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఫిజికల్ ఎన్క్రిప్షన్ చిప్తో పాటు వస్తుంది అన్నమాట. రియల్మీ మిక్స్డ్ AI అంటారు. చిన్న ఫీచర్స్తో పాటు వచ్చింది, పెద్దగా గ్రౌండ్ బ్రేకింగ్ AI ఫీచర్స్ అయితే ఏం లేవు కానీ లిమిటెడ్ ఫీచర్స్ వస్తున్నాయి. అండ్ నానో మిర్రర్ డిజైన్ అంటారు కానీ నాకైతే పర్లేదు అనిపించింది. మెయిన్ చూసుకుంటే బ్యాటరీ అనమాట. 5500 డ్యూయల్ సెల్ బ్యాటరీ ఇచ్చారు. 120 చార్జర్, ఐస్ బర్జ్ వేపర్ కూలింగ్ సిస్టమ్ అంటారు. కూలింగ్ మాత్రం జర బాగా అనిపించింది నాకు. ఇవి నాకైతే చాలా మంచిగా అనిపించినాయి అన్నమాట. దాని తర్వాత మిగతా నార్మల్ మోడ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ప్రాసెసర్ యొక్క స్పీడ్స్ ఏవైతున్నాయో కూడా చేంజ్ చేసుకోవచ్చు అంటే గేమింగ్ ఆడేటప్పుడు. అండ్ ఇవి జర మంచిగా అనిపించింది. ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో గేమింగ్ ఆడే వాళ్ళకి అవి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఏఐకి సంబంధించిన ఏ జెస్చర్స్ అని అవని స్మార్ట్ లుక్ ఫీచరు, అండ్ ఇక్కడ రిమూవ్ చేసుకునే ఫీచర్స్ ఏవైతే అవన్నీ కూడా చూపించారు అన్నమాట ఏఐకి. అండ్ నైట్ విజన్ మోడ్స్ కూడా చూపించారు బై. అండ్ కెమెరా చూసుకుంటే మాత్రమే మంచి లూమినస్ వస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో పాటు కూడా వస్తుంది అనమాట. లుక్స్ ఇక్కడ మీరు పిక్చర్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. కెమెరాకి సంబంధించిన శాంపుల్స్ మన వాళ్ళు ప్రొవైడ్ చేశారు. పెద్ద బ్యాటరీతో పాటు వస్తుంది. 5000 mAh బ్యాటరీ నాకైతే మంచిగా అనిపించింది. 5500 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఛార్జర్, తొందరగా ఛార్జింగ్ కూడా అయిపోతుంది అన్నమాట. 10 minutesలో 50% ఛార్జింగ్ అవుతుంది అనేసి అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ కూడా చేస్తారు. సో 100% కానీ ఎక్కువ టైం కూడా పట్టదు, అర్ధగంట ఛార్జింగ్ అయిపోతుంది. ఇక్కడ టెంపరేచర్స్ అయితే చూసుకోవచ్చు, ఎంత తొందరగా టెంపరేచర్స్ ఏమంటారు బ్యాలెన్స్ చేస్తుంది అనేసి అయితే చూపించారు. వేపర్ చేంబర్ సిస్టము 9 layers దాకా ఉంటుంది. అండ్ డేటా ఇన్స్క్రిప్షన్ కూడా ఉందనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అంతా కూడా బాగానే ఉంది. అండ్ కలర్ వేరియంట్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ స్మార్ట్ ఫోన్ మొత్తానికి కూడా అక్కడ యాంటీనాస్ అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. ఇక్కడ అంతా కూడా స్మార్ట్ ఫోన్ మొత్తం కూడా యాంటీనాస్తో ఉంది. రియల్మీ UI 5.0 బేస్డ్ ఆన్ Android 14తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ UI ఫీచర్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ IR బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో ప్రొవైడ్ చేశారు. మా ఫీచర్స్ బాగున్నాయి కానీ ప్రైస్ ఎంత అంటే సో ప్రైస్ చూసుకుంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో మాత్రం బేస్ వేరియంట్ చూపించేస్తాను. సో బేస్ వేరియంట్ చూసుకుంటే 8 GB ర్యామ్, ఇది 256 GB స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 41,000 ఉంది. దాని తర్వాత 12 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే 43,000 ఉంది. తర్వాత 16 GB ర్యామ్ 512 GB స్టోరేజ్ చూసుకుంటే మాత్రం 45,000 ఉంది. అన్న ఏందన్నా అంటే ఇక ఫ్లాగ్షిప్ ప్రీమియం కేటగిరీ స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. ఇక్కడ లుక్ వైజ్ సింపుల్గా ఉన్న మాత్రం కాస్ట్ ఫీచర్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. స్మార్ట్ ఫోన్ 2 కలర్ వేరియంట్స్ వస్తుంది. రేజర్ గ్రీన్ కలర్ అండ్ ఫ్లూయిడ్ సిల్వర్ కలర్. గ్రీన్ కలర్ నాకు ఎక్కువగా నచ్చింది, నిజంగా చెప్తున్నా. అండ్ ఇక్కడ ఫస్ట్ సేల్ ఏదైతే ఉందో June 28కి ఎండ్ అవుతుంది అనేసి అయితే అంటారు. ఇక్కడ కార్డ్ ఆఫర్స్, డిస్కౌంట్స్ ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేశారన్నమాట. మీరు యూటిలైజ్ చేసుకొని పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. వేరే వెబ్సైట్ లేదన్నా అంటే చేస్తుంది. ఫ్లిప్కార్ట్లో వెళ్ళి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే ఫ్లిప్కార్ట్లో కూడా కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. మన వాళ్ళు 4,000 సెలెక్టెడ్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద ట్రాన్సాక్షన్స్ మీద డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేసిరన్నమాట. సో దీనివల్ల మీకు కొంచెం బెనిఫిట్స్ అయితే అనమాట. సో కమింగ్ టు మంచి విషయాలు ఏంటంటే దీంట్లో మెయిన్ మంచి విషయం ఏంటంటే మంచి డిస్ప్లే వస్తుంది. ఆ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ ఏవైతే చాలా మంచిగా ఉన్నాయి. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ పోర్ట్స్ కూడా చూసుకుంటే డ్యూయల్ మైక్స్తో పాటు వస్తుంది, IR బ్లాస్టర్తో పాటు వస్తుంది. అండ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. కింద చూసుకుంటే డౌన్లోడ్ స్పీకర్స్ Type-C పోర్ట్, సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఒక సైడ్ ఇచ్చేసి అన్నమాట. లెఫ్ట్ సైడ్ మీకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రక్కర్ కీస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట.
పర్లేదు. స్మార్ట్ ఫోన్ మాత్రమే చాలా మంచిగా ఉంది. స్పెక్స్ వైజ్ అంతా కూడా బాగుంది. కమింగ్ టు డ్రాబ్యాక్స్ ఏంటంటే భయ్ నాకైతే ఆబ్వియస్ ఎక్కువ డ్రాబ్యాక్స్ అయితే ఏం లేవు భయ్. ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే భయ్ ప్రైస్, అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని ఒకటి రెండు ప్రీ ఇన్స్టాల్ యాప్స్ని అవి డిజేబుల్లో కానీ అన్ఇన్స్టాల్ కానీ చేసుకోండి. సెటప్ చేసేటప్పుడు చూసి సెటప్ చేసుకోమని అయితే అడ్వైస్ చేస్తాను. అంత ఇంకేం లేదు. మంచి ఫోనే, ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. మోస్ట్లీ చాలామంది అఫోర్డ్ చేయలేకపోతారు. సో వాళ్ళకి యూస్ఫుల్లా కాదా అని అంటే భయ్ చేసి ముందే చెప్తున్నాం, ఈఎంఐస్లో తీసుకోండి అనేసి అయితే అడ్వైస్ అయితే చేయను. ఒకవేళ బడ్జెట్ ఉంటే తీసుకోండి, లేదంటే ఇట్లా మీకు వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి అవి కూడా కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రియల్మీలోనే మీకు రియల్మీ GT6T కూడా ఉంది. కొంచెం తక్కువ ప్రైస్తో పాటు కూడా వస్తుంది అనమాట. లేదు వేరే బ్రాండ్స్లో కావాలంటే మీకు షామీ వాళ్ళది 14CV కూడా ఉంది, రీసెంట్గా లాంచ్ అయింది. తర్వాత వన్ప్లస్ నాట్ సిరీస్, లేకపోతే వన్ప్లస్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఉన్నాయి మీకు ఈ ప్రైస్ కేటగిరీలో అనమాట. లైక్ 12R కూడా ఉంది కదా, అది కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత ఇంకొంచెం తక్కువలో కావాలి అనుకుంటే ఇట్లా మీకు మోటరోలా ఎడ్జ్ 50 Pro 5G స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. అవి కూడా ఒకసారి కన్సిడర్ చేసుకోమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. అండ్ మోస్ట్లీ తీసుకోవచ్చాను అంటే బై డిపెండ్స్ అపాన్ యూ అబ్బా, మీరు తీసుకుంటారా తీసుకోరా మీ బడ్జెట్ని బట్టి తీసుకోమని అయితే అడ్వైస్ చేస్తాను. మోస్ట్లీ నేనైతే ఒకటి అడ్వైస్ చేశాను ఏంటంటే తక్కువ బడ్జెట్లోకి వస్తే లైక్ 40,000 లోపల వచ్చింది, లైక్ 35, 36, 38 వస్తాయి ఇట్లా తీసుకోండి. లేదంటే ఇట్లా ఆఫర్స్ సేల్స్ వచ్చేదాకా అయితే వెయిట్ చేయమని అయితే ఒక అడ్వైస్ అయితే చేస్తాను. అదే మీ వీడియో నచ్చింది ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, నా ఒపీనియన్ విన్నారు, నా డిసిషన్ కూడా చెప్పేసినాను. అండ్ ఫైనల్గా స్మార్ట్ ఫోన్స్ ఆల్టర్నేటివ్స్ కూడా చెప్పిన. మీ ఒపీనియన్స్ ఏంది? మీ స్మార్ట్ ఫోన్ మీద డౌట్స్ ఉన్నాయి, ఏమైనా కన్ఫ్యూజన్ ఉందంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లైగా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంత బై. కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.